हाय फ्रेंड गुड मॉर्निंग अंदर की वेलकम टू एलके चैनल ना पेर एलके सीनु वेलकम टू एलके चैनल एम पेर वंदी सीनु वीडियो कुछ तमिल ऐड चेस्तानु ఏమనుకోదండి చూసుకోండి కాస్త రేట్ అంతే చూద్దాం మనం అయితే ఈ రోజు సంతలోకి వచ్చాము ఆదివారం మార్కెట్ సంతలోకి వచ్చాము ఇది ఎక్కడంటే ప్రతి ఆదివారం పీలేరు వ్యవసాయ మార్కెట్ అయితే జరుగుతుందన్నమాట ఎక్కడంటే అడ్రస్ వచ్చేసరికి అన్నమయ్య జిల్లా పీలేరు ఆర్టీసీ బస్ స్టాండ్ కాబోయేట అనమాట రైల్వే స్టేషన్ నుంచి అయితే ఒక 2-2.5 కిలోమీటర్లు వస్తుంది బస్ స్టాండ్కి అయితే పక్కనే ఉంటుంది అనమాట ఈ వీడియోలో మేకల వీడియో చేద్దాం ఇందాక 2 వీడియోలు చేసాము మేకలు ఏం రేట్లు పోతున్నాయని చూద్దాము ఇంకేదన్నా చాలా తక్కువ అయితే వచ్చినాయి వర్షానికి కాబట్టి మనము ఉన్న దాంట్లో చూద్దాం అనమాట చూపించే ప్రయత్నం అయితే చేస్తాను అన్నీ కరెక్ట్గా అన్నీ చెప్పలేను కొన్ని చూస్తాను భలే రుచిగా ఉంది ఇక్కడ చూడడానికైతే இந்த வீடியோவில் வந்து ஆடுக்குட்டியும் பார்க்கலாம் இந்த 2 வீடியோ முன்னா இது ஏற்கனவே பண்ணியிருக்கேன் இந்த இதில் வந்து ஆடுக்குட்டி వీడియో எடுத்துக்கலாம்னு நினைக்கிறேன் ఐ హోప్ అండర్స్టాండ్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి మామూలుగా అయితే వర్షం లేకపోతే ఫుల్గా ఇదంతా మార్కెట్ అంతా కవర్ అయిపోయేది వాన వచ్చింది కాబట్టి అంతగా చాలా తక్కువ ఉన్నాయి ఉన్న వరకు మనం చూద్దాం மழை வந்திருக்கனால எல்லாம் கம்மியாக இருக்குது இல்லைனா ஃபுல்லாக இருக்கும் இருக்கிறதே நம்ம பார்க்கலாம் எவ்வளோ இருக்குது என்னட்டு இந்த వీడియో మొత్తం ఆడుకుట్టింగ్ మొత్తం பார்க்கலாம் ఈ వీడియోలో మేకలో దానికి సంబంధించిన వీడియో చూద్దాం అనమాట మేకలకు సంబంధించి చిన్నపిల్లలు పెద్ద మేకలు అన్నీ కలిపి చూద్దాము ఇప్పుడైతే ఒక 4 మేక పిల్లలు ఉన్నాయి రేట్ చూద్దాం 4 ஆடுக்குட்டி இருக்குது இது எவ்வளோ ரேட் சொல்கிறாரோ பார்க்கலாம் நம்ம இப்போ நான் మేకలో పోతు పిల్లలా కుదాలా 2 పోతులు ఒక కొదమ అదే అది కొదమ 2 మేలు 2 ఫీమేల్ ఉన్నాయి ఇక్కడైతే ఏం రేటు చెప్తారో చూద్దాం 2 మేలు ఇది 2 ఫీమేల్ ఇది రేట్ ఎవరు బాగా சொல்றாం ఏం చెప్తాను జత 12.5 నువ్వు ఒకటే ఏం చెప్పావునా నీది ఒకటే ఏం చెప్తాను 3,500 ఫ్రెండ్స్ చూడండి 3,500 రూపాయలు 3,500 చెప్తున్నాడు ఒకటే కొదం పిల్ల అంటే ఫీమేల్ అనమాట ఇది వచ్చి ఫీమేల్ 3,500 3,500 రూపాయలు சொல்றாரு ఇది வந்து జోడి 2 வந்து 12,500 రూపాయలు சொல்றாரு 12,500 చెప్తాను అనమాట ఇవే చెప్పడం అయితే ఫిక్స్డ్ சொல்றதெல்லாம் ఫిక్స్డ్ ప్రైస్ இல்ல వ్యాపారం இருக்கும் ఇది వచ్చి 12,500 12,500 చెప్తున్నాడు వయసు ఎంత ఉందో చూద్దాం నా ఎంత వయసు ఉంటుందనా 4 మేకలు కదా కొంచెం ఎక్కువ ఉంటాయిలే 4-5 నెలలు అట్టుంటాయి ఏజ్ ఉంది 5 or 6 months 5 లేదా 4 లేదా 5 నెలలు అట్టుంటాయి 12,500 జోడి మేకలు ఉన్నాయి చూద్దాము ఈ మేక 2 మేకలు 2 పిల్లలు అయితే ఉన్నాయి ఏం చెప్తాడో కనుక్కుందాం అన్నా మీయే కదనా ఏం చెప్తానా 4 2 మేకలు 2 మేకలు 4 పిల్లలా 45,000 6 జీవాలు 45,000 ஃப்ரெண்ட்ஸ் இங்கே பார்த்தா 2 பெரிய ஆடு ஒரு 4 குட்டி ஆடு 2 இங்கே இருக்குதா 2 அங்கே இருக்குதா அது வந்து 45,000 45,000 కదనా 45,000 చెప్తున్నాడు 45,000 అవి పొటేల్ వీడియోలో తీస్తాను అది 45,000 రూపాయలు சொல்றாரு மொத்தம் 6 சொல்றாரு 4 இருக்குதுங்க 2 వేరే ఇరుకు 2 మేకలు 4 పిల్లలు 45,000 45,000 చెప్తాను అనమాట ఇవి ఇవ్వండి 2 పోతులు చూద్దాము ఏం చెప్తాడు అన్నా ఏం చెప్పానా 15,000 చెప్పావు పోతు పిల్లలు కదా ఎంత వయసు పోతులా ఎంత వయసు ఎంత ఉంటుందా 8 నెలలు ఉంటుంది లేదా అడుగుతానా ఏదో ఫైనల్గా ఎంతకి ఇస్తావా 14,500 ఇస్తావు 15 చెప్తాను 14,500 ఇస్తావు ఫ్రెండ్స్ చూడండి అయితే 15,000 చెప్తున్నాడు చెప్పడం అయితే 15,000 రూపాయలు சொல்றாரு ఫైనల్ ప్రైజ్ 14,500 రూపాయలకి కుడుకురారా 14,500కి అయితే ఇస్తాడంట 40,500కి అయితే ఫైనల్ ప్రైజ్ చెప్తున్నాడు చెప్పడం అయితే 15,000 చెప్తాను అనమాట ఏజ్ వచ్చి 1 year 1 வருஷமா சொல்றாரு 1 வருஷம் இல்லை இன்னும் కమ్మిగా இருக்கும் చెప్పడం అయితే అది చెప్తున్నాడు ఒక 500 తగ్గింపు అయితే ఉంటుంది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇక్కడైతే 2 మేకపోతులు ఉన్నాయి చూద్దాం ఏం చెప్తాడు ఏం చెప్పాను ఇది మేకేనా గొర్రె
గొర్రె ఓకే ఓకే. రెండు పోతులు ఉన్నాయి చూద్దాం. ఏం చెప్పినావుకా? నువ్వు చెప్పవా? ఎక్క పోయిన వారం కూడా చెప్పాలని చెప్పింది. పోతులు చెప్పుకా. ఆయన అడతా ఆయన రేట్ అడుగుతున్నాడు చెప్పని. అది రేట్ అడుగుతున్నాడు చూడు. ఎవరు అడగలేదా? రేట్ అడిగినది అట్లనే 10,000 అడిగిరా? రెండునా? తెలిసిపోలా ఇప్పుడు రేటు నాకు. 13,000గా. ఆయన 10,000 అంటాడు, నువ్వు 13,000 అంటావు. ఉండేనా ఫేమస్ చేస్తాను, ఫేమస్ అవుతుంది. వీడియోలో టీవీలో వస్తాను, ఫేమస్ అవుతాడు. నువ్వు ఎందుకు సిగ్గుపడతావు? ఎందుకు నువ్వు భలేదా? నువ్వు సిగ్గుపడతావు ఎందుకు? ఫ్రెండ్స్ చూడండి నా ఏం చెప్తారు? రేటు చెప్పలే, కరెక్ట్ గా రేటు చెప్పలేదా? 20,000 చెప్తుందా? 20,000 చెప్తుంది. ఫ్రెండ్స్ చూడండి 20,000 గా చెప్తుంది అనమాట. 20,000 20,000 అయితే చెప్తాను. రెండు మేకపోతులను 20,000 రూపాయలు சொல்றாரு. இந்த రెండు ఉంది 20,000 రూపాయలు. ఒவ்வொன்றும் ఉంది 10,000 రూపాయలు. ఒకటి వచ్చి 10,000 రూపాయలు చెప్తాడు. వన్ 10,000 రూపీస్ అయితే చెప్తాడు. ఆస్కింగ్ ప్రైస్ అయితే ఉంటుంది. ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, చెప్పడం అయితే చెప్తాను. ఇక్కడ రెండు పోతులు ఉన్నాయి, చూద్దాము ఏం చెప్తాడు అన్న. నా ఏం చెప్పావనా? మీరే కదా అమ్మేదానికే కదనా? ఏం చెప్తాను రేట్? 12,500 చెప్తాను. ఫ్రెండ్స్ చూడండి ఇదైతే 12,500 రూపాయలకి చెప్తున్నాడు. 12,000 రూపాయగా சொல்றாரு. ఇది ఉంది 12,000 రూపాయలు. ఒவ்வொன்னா 6,000, ఒவ்வொన్నా 6,000 రూపాయలు சொல்றாரு. మేఘలంగా వస్తాను, ఇప్పుడు వస్తాను. కొంచెం వాన తగ్గింది అనుకుంటా. తెల్లారితో వాన ఉండింది కాబట్టి ఇప్పుడు వస్తాను. ఇక్కడ మేకలను చూశాను, ఒక మంచి లైనప్ లో ఉండే ఒక కట్టని. అది చూద్దాం ఏం చెప్తారు. పోతు పిల్లలు ఉన్నాయి ఇక్కడ. ఒక 1, 2 అంటే 4, 5 పిల్లలు ఉన్నాయి. 2.5 ఉన్నాయి. ఇది ఎంత ఏమని చూద్దాము. ఇవైతే పోతు పిల్లలు ఫ్రెండ్స్. అంతా సంవత్సరం లోపల ఉంటాయి. సంవత్సరం ఉండొచ్చు. 1 ఇయర్ కుట్టి. ఇది ఎవరు சொல்றாரு பார்க்கலாம். ఎవరు అనేవా? ఏం చెప్తాను రేటు? ఫ్రెండ్స్ చూడండి ఇవి వచ్చి జత 15,000 చెప్తున్నాడు. 15,000 చెప్తున్నాడు అనమాట. ఒకటి 7,500 అంట. 15,000 చెప్తున్నాడు జోడి. 15,000 రూపాయలు சொல்றாரு. రెండు సేంది. ఓవన్ ఉంది 7,000 రూపాయలు. 7,000 చెప్పడం అయితే 7,000 చెప్తున్నాడు. 7,000 రూపాయలు అయితే చెప్తున్నాడు అనమాట. ఒకటి ఓవన్ 7,000 చెప్తున్నాడు. ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, వ్యాపారం అయితే ఉంటుంది. 7,000 7,000 రூபாய் அப்படி சொல்றாரு. ஃபிக்ஸ்ட் பிரைஸ் இல்ல, வியாபாரம் இருக்கும். ఏ ఏడవేనావు మనిషివా? ఈయనే ఉండ. నువ్వు కనపడలేదా నాకు? నువ్వు ఆడ కదా ఉంటావు నువ్వు. అవునా? అమ్మేనావా? ఏ ఇవేనా? ఆడున్నాయి చిన్నపిల్లల లోపల ఉన్నాయా? ఇవే ఏం చెప్తున్నావు? ఇవే నువ్వు ముసుగేసుకుంటే కనపడినా నాకు. ఎవరు అనుకుంటాడా? నువ్వు పిల్లలు మాట పిలిచింటే వచ్చింటా కదా. సీను అన్నింటి వచ్చింటా. 14,500 చెప్తున్నావా? ఫ్రెండ్స్ చూడండి ఇవైతే 14,500 చెప్తున్నాడు. 40,500 అనమాట. ఇంత కుట్టియం 14,500 రూపాయలు சொல்றாரு. ఎంత వయసు? ఎంత వయసు పిల్ల? 4 నెలల పిల్ల, గూడూరు పిల్లలు. ఫ్రెండ్స్ చూడండి ఇవి గూడూరు పిల్లలు. 4 నెలల పిల్ల 14,000 అయితే చెప్తున్నాడు. వర్షం కారణంగా చాలా వరకు లోపల ఉన్నాయి. భలే ఇబ్బందిగా ఉంటది కాబట్టి కొన్ని లోపల ఉన్నాయి. ఇవి అయితే మళ్ళీ అయితే తీస్తాడు. లోపల అయితే ఉన్నాయి చూడండి. చెప్పడం అయితే 14,000 చెప్తున్నాడు. తగ్గింపు అయితే రేట్ అయితే తగ్గింపు అయితే ఉంటుంది. நம்ம வந்து ఆటు వీడియో ఎడగలాం. మేకలు మాత్రం చూద్దాం అనుకున్నాము. తెలిసిన ఆయన చిన్నపిల్లలు అయితే ఒకసారి చూపించినాము. పెద్ద బోధలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూద్దాము ఏం చెప్తారు రేట్ అనేసి. నా కొన్నారా? అమ్ముతా ఉన్నారా? ఎంత కొన్నారనా? 18,000 కొన్నావా? ఏం చేతి ఇదే? మామ ఇక్కడదేనా? నాటిదే. ఎవరునా?
కలగడ. ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే 18,000కి అయితే కొన్నాడట. ఈ పోతునైతే 18,000 రూపాయలకి వాంగినీరు కారాయూరు అయితే తీసుకున్నాడు. 18,000కి అయితే తీసుకున్నాడు. ఎంత పడుతుంది నా వెయిట్? 25 కిలోలు పడుతుంది. ఎంత పడుతుంది మాంసం కిలో? ఇక్కడ 800 పోతుంది. మేక అయినా ఒకటే, పొట్టేలైనా ఒకటేనా? మేక 600, మేక పోతా పొట్టేలు 800, గొర్రె అయితే తక్కువ 700. మా ఈడ పీలర్లో 800 తీసుకుంటాను రా. అవునా? ఏ ఊరు మీ ఊరు? మీదే ఊరునా? ములకల చెరువు. అవును, ఏరియాని బట్టి కాస్త రేటు ఇట్లా ఉంటుంది. 18,000 18,000 రూపాయలకి వాంగినీరు కారారు. కుట్టి ఇవ్వాలా బాగా. నువ్వు ఆ చిన్నపిల్లలు ఏం చెప్పినావునా? మేక పిల్లల 12,500 చెప్పావు. ఫ్రెండ్స్ చూడండి, 2 ఉంది 12,500. 12 అయితే 500 రూపాయలు అంత కుట్టి. ఎవరు ఉంది ఎటు చూద్దాం. నెక్స్ట్ ఎటు చూద్దాము. ఒక పోతు మేక 2 పిల్లలు ఉన్నాయి, 4 ఉన్నాయి మొత్తం. అన్నా ఏం చెప్తాను పోతున్నా? 19,000. ఫ్రెండ్స్ చూడండి, 19,000గా చెప్తున్నాడు. కొంచెం 19,000గా చెప్తున్నాడు. ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, వ్యాపారం అయితే ఉంటుంది. 19,000 சொல்றாரு. ఇది 1 ఉంది. அப்புறம் வந்து இது பார்க்கலாம். ఇవేం చెప్పావు బ్రదర్? అది 13,500. ఇవి చిన్నపిల్లల 7,000. ఇది 13,500, ఇది 5,500, అది 7,000. 13,000, 5,000, 7,000గా చెప్తున్నాడు. ఇవి 3 వచ్చి ఒక్కొక్కటి ఒక్కో రేట్ అనమాట. అన్నీ ఒక సైజు లేదు కాబట్టి అన్ని రేట్లు కొంచెం డిఫరెన్స్గా ఉన్నాయి అనమాట. ఇవి అది వచ్చి 5,000 రూపాయ, అది వచ్చి 7,000 రూపాయ, ఇది వచ్చి 13,500 ரூபாய் சொல்றாரு. அப்புறம் வந்து ஆடு எங்க இருக்கு பார்க்கலாம். ஆடு எல்லாம் இந்த பக்கம் இருக்குது. பெரிய ஆடு எல்லாம் இங்க இருக்குது. ఇది பார்க்கலாம். పెద్ద మేకలు అన్నీ ఏ పక్క ఉన్నాయి. కట్టలు ఉన్నాయి. ఈ కట్టల్లో తెల్ల మేకలు ఉన్నాయి. ఏ చెప్తాడు చూద్దాము. ఈడొచ్చి తెల్ల మేకలు కట్ట ఉన్నాయి. ఏం చెప్తారు రేటు కనుక్కుందాము. ఈ పక్క ఎవరేనావే మేకల మీనా? ఏం చెప్తాను మేకలు? జత 24,500. ఎవరేనా? ఎవరి నుంచి వచ్చారా? గాలివీడి నుంచి వచ్చారా? ఫ్రెండ్స్ చూడండి, వచ్చి 24,000కి ఎత్తున్నాడు. 24,000 అయితే ఎత్తున్నాడు. 24,000, 24,000 రూపాయలు சொல்றாரு. 24,000 రూపాయలు சொல்றாரு. 24,000 రూపాయలు. అదా 24,000 రూపాయలు சொல்றாரு. జోడి 2 ఉంది 24,000 రూపాయలు. రెండు குட்டி இருக்குதா? 2 குட்டி ஃப்ரீயா சொல்றாரு. అది మొత్తం ఎలా సెట్ వాங்கினா உங்களுக்கு ఫ్రీ వரும். 2 పిల్లలు అయితే ఉన్నాయంట, అవి ఫ్రీగా ఇస్తా ఉంటాడు. ఇవేం చెప్తానా? మొత్తం టోటల్ గా 24,000. టోటల్ గా జత 24,000 టోటల్ గా. అదే నేను అడుగుతాను. టోటల్ గా 2 ఉంది 24,000 రూపాయలు சொல்றாரு. టోటల్ ఇది 24,000 రూపాయలు. 24,000 ఏదైనా కూడా. ఏ చెప్తానా? పోతు 20,000 కొన్నావా? అమ్ముతావా? చూడండి 20,000గా చెప్తున్నాడు. 20,000 రూపాయలు. ఎంత వయసు? ఎంత నీకు కాదు, దానికి 3 సంవత్సరాలు. ఎంత పడుతుంది వెయిట్? 20 కిలోలు పడుతుందా? ఫ్రెండ్స్ చూడండి, ఇది వచ్చి కిలో 20,000 చెప్తున్నాడు. 20 కిలోలు పైన పడుతుంది అంటున్నాడు. మటను 20,000 అయితే చెప్తున్నాడు. మటన్ వచ్చి 25 అట్లా పడుతుంది అంటున్నాడు. లైవ్ వెయిట్ వచ్చి దగ్గర 35 ఆ విధంగా ఉంటుంది పెద్ద పోతే. అవేం చెప్పావు నీయా? 7,500, 7,500. ఎలా అయితే 500 రూపాయలు சொல்றாரு. ఏది పోతా మరకదా? పోతు మేల్, ఫీమేల్ కాదు, మేలు. 7,500. ఇవి ఏడొచ్చి ఒక 4 ఉన్నాయి, 2 జతలు ఉన్నాయి. ఇవేం చెప్తారో కనుక్కుందాం. నా ఏం చెప్తానా? 35, 4 కలిపే పోతున్నాను. 4 చూస్తే 4 சேர்ந்து 35,000 రూపాయలు சொல்றாரு. 35,000 అయితే చెప్తున్నాడు. 4 మేలే, ఫీమేల్ కాదు. 35,000 అనమాట.
వచ్చి ఒక బడా పోతుంది, బిగ్ పోతుంది. చూద్దాం ఏం చెప్తాడో రేటు. పెద్ద పోతుంది, పెద్ద సైజు పోతుంది. ఏం చెప్తాడో రేటు కనుక్కుందాము. మీదేనా? ఏం చెప్తానా? 25,000. ఎంత వయసు ఉందినా పోతుకి? తెలీదా? మీదే కదా? మీరు ఇంటిదేనా లేదా కొనకొచ్చారా? కొనకొచ్చావు. 25,000 చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే ఏజ్ నాకు తెలిసి 3 సంవత్సరాల పైన ఉంటుంది. పెద్ద సైజు పోతున్నమాట. 25,000 చెప్తున్నాడు. 25,000 చెప్తున్నాడు అనమాట. 25,000 ரூபாய் சொல்றாரு. வயசு வந்து ஒரு 3 வருஷம் மேலே இருக்கும். வெயிட் வந்து ஒரு 30 కిలో మేల వரும். వెయిట్ వచ్చి 30 కిలోల పైన వస్తుంది. లైవ్ వెయిట్ వచ్చి దగ్గర 60-70 కిలోలు వస్తుంది అనమాట. చాలా పెద్ద పోతు. 3 సంవత్సరాల పైన ఉంటుంది. 25,000 చెప్తున్నాడు. వ్యాపారం అయితే ఉంటుంది. చెప్పింది ఫిక్స్డ్ రేట్ కాదు. వ్యాపారం ఇరుకు, ఫిక్స్డ్ ప్రైజ్లే. ఓకేనా? చిన్నడా మీయేనా ఇవి? పిల్ల ఏం చెప్తున్నావా? మేక పిల్లలు మాత్రం ఏం చెప్తున్నావా? 4,500 చెప్పావు. పోతా మరక 4,500 ఫీమేల్ కుట్టియం. 4,500 రూపాయలు சொல்றாரு. ఆ మేకనే దీని పిల్లనా? అదే పిల్లలు చిన్న పిల్లలు ఉన్నాయి. నా బండి కింద చిన్న పిల్లలు ఉన్నాయి. సమయ అవే వానకేమో లోపల వినుంటున్నాయా? ఓటున్నా చూడు. పా బండి కిందకి పోతా ఉంటాయి. డ్రైవర్ బ్రదర్స్ కొంచెం చూసుకొని తోలండి. ఎందుకంటే మీకు తెలీదు, ఏమైనా పడ్డాయంటే పాపము మీకు ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది. ఒక మేక 2 పిల్లలు ఏం చెప్తాను బ్రదర్? ఇవి 16,000 చెప్పావు. ఏం పిల్లడా? 2 కొదమేనా? ఫ్రెండ్స్ చూడండి, ఒక మేక 2 పిల్లలు 10,500 చెప్తున్నాడు. 10,500గా చెప్తున్నాడు. 10,500 ரூபாய் சொல்றாரு. ஒரு ஆட்டு 2 ஆடு குட்டியும், ஒரு ஆடு குட்டியும் கீழே பாருங்க. அந்த 2 குட்டியும் இந்த ஒரு ஆடு 10,500 రూపాయలు. అవునా? ఇవరే ఫీలరేనా? ఫ్రెండ్స్ అయితే వర్షం వస్తుంది బీభత్సంగా. ఇక్కడ ఒక పెద్ద పోతుంది. ఈ వీడియో క్లోజ్ చేద్దాం అనుకున్నా. పెద్ద పోతు కనపడింది. చూద్దాం ఈ రేట్ అడిగేద్దాం దీన్ని ఫైనల్ గా. ఫ్రెండ్స్ చూడండి, ఇది పెద్ద పోటీలు అయితే ఉంది. దీన్ని చూద్దాం ఒకసారి. నా ఏ చెప్తాను పోతున్నా? 30,000 చెప్పావా? ఎంత వయసు పోతుకా? వయసు తెలీదా? ఎంత పడుతుంది? వెయిట్ ఎంత పడుతుందా? 30 కిలోలు పడుతుందా? 30 పడుతుందా? 35 పడుతుంది. 30,000 చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే 30,000గా చెప్తున్నాడు. 30,000 30,000 అనమాట. 30,000 రూపాయలు சொல்றாரு. 30,000 ரூபாய். வெயிட் வந்து 35 கிலோ வருவான்னு சொல்றாரு. 30,000 30,000. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు వీడియో అనమాట. ఇది వీడియో అంటే మామూలు వీడియో కాదు. ఇది వర్షంలో చాలా ఇబ్బందిగా ఉంది. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా. మేక రేట్లో ఇక్కడ కట్ట ఉండవు. చూద్దాము. చెప్పింది అయితే ఇది ఫిక్స్డ్ ప్రైస్. మీకు అర్థమైంది అనుకుంటా. చెప్పిందే పొద్దున్న చెప్తాను అనుకోవద్దండి. కొంతమంది అడుగుతాంటారు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడైతే మేకలు అయితే వ్యాపారం జరుగుతున్నట్టుంది. చూద్దాము. మేక ఒక కట్ట ఉన్నాయి, పెద్ద కట్ట ఉన్నాయి. చూద్దాం ఇవి ఏం చెప్తారు. பெரு கட்டையா இருக்குது, நிறைய இருக்குது. ரேட் எவ்வளோ பார்க்கலாம். எல்லாம் ఆటుగా. నా ఏం రేట్ చెప్తాంటారా జత మేకల పిల్లలు అన్నీ కలిపా? ఎట్లా? ఓకే. ఇవే ఏది మేకలా పిల్లలా? ఇవి మాత్రం ఇవి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తానంటే 30,000కి అయితే అమ్మేసినారట. 13,000 చిల్లరకి అయితే అమ్మేసినట్ట. ఇవేం చెప్తారో కనుక్కుందాం. ఇవే చెప్తానా? ఇవే 13,000 చెప్పావు. చెప్పడం అయితే చెప్పినావు. వ్యాపారం అయితే ఉంటుంది. ఎంత వయసు ఉంటుంది నా? పోతురా మరకలా? అవన్నీ మరకలు ఉన్నాయి, పోతులు ఉన్నాయి, అన్ని కలిపి యావరేజ్ గా 13,500. ఏ ఊరునా? చదువు నుంచి వచ్చారా? ఓకే ఫ్రెండ్స్ చూడండి. అయితే మేకలు మేల్ ఆర్ ఫీమేల్ అంతా మిక్సింగ్ ఉన్నాయి. 13,000 అయితే చెప్తున్నాడు. 13,000 ரூபாய் சொல்றாரு. ಎಲ್ಲ கலந்துருது. மேல் ஆடு ஃபீமேல் ஆடு எல்லாம் சேர்ந்துருக்குது. 13,000 சொல்றாரு. கம்மியாக இருக்கும். சொல்றது எதுவும் ஃபிக்ஸ்ட் ప్రైస్ இல்லை. ఇది వచ్చి ఆయిచ్చా 13,000 ఆయిచ్చా. 30,000కి అయితే అయిపోయిందంట ఇవి అంతా.
ఇవంతా ఒక మిగతా వచ్చి 13,500 అటు చెప్తున్నాడు. ఒక 500 రూపాయలు ఇటు అటు అయిపోతుంది అనమాట. ఒరే మేకలు చాలా వచ్చినాయి ఈ వారంలో. ఇక్కడ మొత్తం ఒక పెద్ద కట్ట ఉండదు, చూద్దాం ఈ కట్టలో చేస్తారు. మొత్తం మేకలు ఇవి కూడా చాలా ఉన్నాయి ఈ కట్టలో. అన్ని పెద్ద పెద్ద మేకలు, పెద్ద పోతులు, పిల్లలు అన్నీ ఉన్నాయి. ఇవి అయితే ఏం రేటు చెప్తున్నారు? పిల్లలు అయితే చిన్న పిల్లలు కూడా ఉన్నాయి. ఏం రేటు ఏమైనా కనుక్కుందాం. బ్రదర్ ఎవరు ఇవేనా ఏతారు బ్రదర్? ఎన్ని మేకలు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయి? 10 పిల్లలు ఉన్నాయి. 16 మేకలు, 2 పోతులు, 10 పిల్లలు. వ్యాపారం అయిపోయిందే? జరుగుతుంది. ఏం రేటు చెప్పారు? ఏం రేటు కడుతున్నారు చెప్పారు? ఇది టోటల్గా జత మీద ఎంత కడుతున్నారు? 24,000 కడతారు. ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే చెప్పడం అయితే 27,000 చెప్పారంట. 24,000కి అయితే అడుగుతారంట. 27,000కి అయితే చెప్పినారంట జత మీద. మొత్తం టోటల్గా 24,000కి అయితే అడుగుతా. ఆస్కింగ్ ప్రైస్ అయితే 24. ஃப்ரெண்ட்ஸ் இது பார்த்தீங்களா டோட்டலாக ஒரு 10 ஆடு 10 குட்டியும் 16 ஆடு 2 பெரிய போது இருக்குதா. చెప్పడం అయితే சொல்றதெல்லாம் 27,000కి అయితే சொல்லிருக்காరా. 24,000కి అయితే ఆస్కింగ్ ప్రైస్. 24,000 రూపాయలకి అయితే 24,000 రూపాయలకి అయితే కేటిరుకారా. 27,000 రూపాయలు சொல்லிருக்காరు. మొత్తం జత మీద ఓవరాల్గా టోటల్ మీద 27,000 చెప్తే 24,000కి అయితే అడిగారంట. టోటల్ మేకలు, పిల్లలు, 2 పోతులు కలిపి 10 పిల్లలు, 16 మేకలు, 16 ఆడు, 10 కుట్టియం అన్ని టోటల్గా 2 పోతులు, 2 మేలు, పెద్ద పోతులు అనమాట. ఇదైతే ఏ ఊరు బ్రదర్? ఇదైతే అయిపోయినాయి అనమాట. వ్యాపారం జరుగుతున్నాయి. బ్రదర్ ఏ ఊరు? జాన్లా. ఓకే ఫ్రెండ్స్, అదే విషయం. మొత్తం అయితే మేకల వీడియో అయితే చూసినాము యావరేజ్గా ఏం రేట్లు పడుతున్నాయి ఏమనేసి. ఐ హోప్ అండర్స్టాండ్. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో ఒక గొర్రె వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం. నెక్స్ట్ ஒரு ஒராடு வீடியோ பண்ணலாம்னு நினைக்கிறேன். முடிஞ்சால் பண்ணலாம். இதோட உங்களுக்கெல்லாம் புரிஞ்சிச்சு நினைக்கிறேன்.